హాయ్ వ్యూవర్స్, నేను మీ డాక్టర్ కోలా. ముఖ్యంగా ఏదైతే డైట్ లెక్చరర్స్ నోటిఫికేషన్ రావడం జరిగిందో దాని గురించి చాలామందికి చాలా సంశయాలు ఉన్నాయి, డౌట్స్ ఉన్నాయి. మరి ఎవరు ఏ పోస్ట్కి ఎలిజిబుల్, అసలు డైట్ స్ట్రక్చర్ ఏంటిది అన్నది కూడా చాలామంది తెలియదు. కాబట్టి మరి ఏ పోస్ట్కి అప్లై చేయాలి, మరి చేయొద్దు, అసలు ఇది ఒక కాలేజా ఒక ఇన్స్టిట్యూటా అన్నది కూడా చాలామందికి అవగాహన కలిగించే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా మనం చూసినట్టయితే డైట్ అన్నది ఎస్టాబ్లిష్డ్ అండర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కీమ్. ఏదైతే మనం చూసినట్టయితే ఎన్ఈపి 1986 పాలసీ అనుగుణంగా ప్రతి జిల్లాలో ఒక జిల్లా విద్యా శిక్షణ సంస్థ ప్రాథమిక విద్య బలోపేతం చేయడానికి ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ముఖ్యంగా మనం తీసుకున్నట్టయితే భారతదేశంలో ఉన్న 580 పైన జిల్లాల్లో ప్రతి జిల్లాలో కూడా ఒక జిల్లా విద్యా శిక్షణ సంస్థ ఉంటుంది. ఇక్కడ చూడండి, నేను సంస్థ అంటున్నాను, ఎక్కడ కూడా దీన్ని కాలేజ్ అనట్లే. సో డిస్ట్రిక్ట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్. సో ఇక్కడ వచ్చేసి మనం అనుకుంటాం ఏంటంటే, ఏదైతే డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కోర్స్ జరుగుతుందో దాన్ని చూసి మనం ఏమనుకుంటామంటే ఇది కాలేజ్ అనుకుంటాం. ఇది ఒక్క విభాగం మాత్రమే. ఈ విభాగాన్ని మనము తెలుగులో వృత్తిపూర్వక విద్యా విభాగం అంటాము, లేదా ఇంగ్లీష్లో ప్రీ సర్వీస్ టీచర్ ఎడ్యుకేషన్ అంటాము. మిగతా విభాగాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఇన్ సర్వీస్, అదేవిధంగా ప్రాథమిక విద్య బలోపేతం చేయడానికి ఉంటాయి. సో మనము జిల్లా విద్యా శిక్షణ సంస్థలో మనం తీసుకున్నట్టయితే ఎన్ని విభాగాలు ఉంటాయి? ప్రీ సర్వీస్ టీచర్ ఎడ్యుకేషన్ ఒకటి అన్నాం. రెండవది వచ్చేసి ఇఫెక్, ఇది ఇన్ సర్వీస్ టీచర్ ఎడ్యుకేషన్ సంబంధించింది. మూడవది ప్లానింగ్ అండ్ మేనేజ్మెంట్. నాలుగవది డిస్ట్రిక్ట్ రిసోర్స్ యూనిట్. ఐదవది వచ్చేసి కరిక్యులం అండ్ మెటీరియల్ డెవలప్మెంట్ అండ్ ఎవాల్యూషన్, CMDE, రైట్. నెక్స్ట్ వచ్చేసి ఎడ్యుకేషన్ టెక్నాలజీ, రైట్. లాస్ట్ వచ్చేసి వర్క్ ఎక్స్పీరియన్స్. మళ్ళీ ఒకసారి చెప్తాను. ప్రీ సర్వీస్ టీచర్ ఎడ్యుకేషన్, రైట్. ఇఫిక్ ఇన్ సర్వీస్ ట్రైనింగ్ సంబంధించింది. మూడవది వచ్చేసి ప్లానింగ్ అండ్ మేనేజ్మెంట్. నాలుగవది వచ్చేసి డ్రూ. ఐదవది వచ్చేసి కరికులం, మెటీరియల్ డెవలప్మెంట్ అండ్ ఎవాల్యూషన్. ఆరవది వచ్చేసి ఎడ్యుకేషన్ టెక్నాలజీ. ఏడవది వచ్చేసి వర్క్ ఎక్స్పీరియన్స్ డిపార్ట్మెంట్. సో 7 విభాగాలు చెప్పాను. 7 విభాగాలు కలిసి 17 మంది లెక్చరర్స్, 7 మంది సీనియర్ లెక్చరర్స్ ఉంటారు. ఇది కాకుండా ఉర్దూ మీడియం ప్రీ సర్వీస్ టీచర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఉంటుంది కాబట్టి దానికి 5 లెక్చరర్లు. సో 17 ఇంటూ 10 డైట్ కాలేజీలు అంటే 170 పోస్టులు. అదేవిధంగా సీనియర్ లెక్చరర్స్ వచ్చేసి 70 పోస్టులు, 10 ఇంటూ 7. అదే ఉర్దూ మీడియం 8 కాలేజీలో ఉంటుంది కాబట్టి 8 ఇంటూ 5 40 పోస్టులు. సో మరి తీసుకున్నట్టయితే ఇక్కడ రిక్రూట్మెంట్లో మనం చూసినట్టయితే 23 సీనియర్ లెక్చరర్ పోస్టులు ఇవ్వడం జరిగింది. 70కి 23 వచ్చేసి 32%. మిగతా పోస్టులు ఏవైతే ఉంటాయో అవి ప్రమోషన్ పోస్టులు. అదేవిధంగా 210 లెక్చరర్ పోస్టులు ఉర్దూ మీడియం కలుపుకొని చూసుకున్నట్టయితే మనకు 63 పోస్టులు ఇవ్వడం జరిగింది. దాదాపు 26 నుంచి 30% మధ్యలో ఉంది. గమనించాల్సిన అంశం ఏంటిదంటే, మరి డైట్లో లేదా డిస్ట్రిక్ట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ట్రైనింగ్ ఏదైతే సంస్థ ఉంటుందో దానిలో ఏం జరుగుతుందంటే, ప్రాథమిక విద్యకు సంబంధించి బలోపేతం చేయడానికి వృత్తిపూర్వక విద్య, వృత్యాంతర విద్య, ప్రీ సర్వీస్ టీచర్ ఎడ్యుకేషన్ యాజ్ వెల్ యాజ్ ఇన్ సర్వీస్ టీచర్ ఎడ్యుకేషన్. ఒకప్పుడు సర్వశిక్ష అభియాన్ లేదా సమగ్ర శిక్ష అభియాన్ డిపెప్ రాకముందు జిల్లా విద్యా శిక్షణ సంస్థలు పూర్తిగా ట్రైనింగ్స్ చేపట్టేవి, అంటే ఈ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్తో పాటు. సో మనం చూసినట్టయితే మరి దాదాపు 90స్లో ఒక రిక్రూట్మెంట్ తర్వాత ఇది దాదాపు 2 దశాబ్దాల తర్వాత ఇది పెద్ద రిక్రూట్మెంట్. సో ముఖ్యంగా గమనించాల్సిన అంశం ఏంటిదంటే, డిస్ట్రిక్ట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ ఎస్టాబ్లిష్మెంట్ ముఖ్యంగా ఏదైతే కోర్సెస్ కానీ, అంటే డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కోర్స్ కానీ ఏదైనా కానీ NCTE నామ్స్ ప్రకారం ఉంటుంది. ఏ విధంగా అయితే ఇంజనీరింగ్ కాలేజ్ AICTE ఆదేశాల అనుసారంగా, అదేవిధంగా మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆదేశాలకు అనుగుణంగా మెడికల్ కాలేజెస్ ఉంటాయో, డైట్ కాలేజెస్ NCTE నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ ఏదైతే ఉపాధ్యాయులకు ఏ అర్హతలు ఉండాలన్నది నిర్ణయించే సంస్థ ఉంటుందో అదే సంస్థ డైట్స్ కూడా పైన స్టాట్యుటరీ బాడీ.
ముఖ్యంగా మనం తీసుకున్నట్టయితే డైట్ లెక్చరర్స్కి ఇచ్చిన నోటిఫికేషన్లో పీజీ ప్లస్ ఎంఎడ్ అన్నారు. తప్పనిసరి ఈ ఎంఎడ్ కూడా ఎంఎడ్ కానీ డిఎడ్ కానీ బిఎడ్ కాలేజీలు ఏవి ఓపెన్ చేసినా వీటన్నిటి కూడా నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ సంబంధించి అనుమతితోటే ఇవ్వబడుతుంది. అదేవిధంగా మనం చూసినట్లయితే డిస్ట్రిక్ట్లలో డిఎడ్ కాలేజెస్ ఉన్నాయి. చాలామంది డైట్ కాలేజెస్ అంటారు. డిఎడ్ కాలేజ్ ఒకటే విభాగం నడుస్తుంది, ప్రీ సర్వీస్ టీచర్ ఎడ్యుకేషన్ అంటే డిఎడ్ కోర్స్ నడుస్తుంది. వీటికి కూడా ఎన్సిటి అనుమతిస్తుంది. ముఖ్యంగా డైట్స్ ఏవైతే ఉంటాయో ఎంసీహెచ్ఆర్డి, మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ యాజ్ వెల్ యాజ్ స్టేట్ గవర్నమెంట్ కింద పనిచేస్తూ ఉంటాయి. సో మరి ఇక్కడ మనం ముఖ్యంగా గమనించాల్సిన అంశం ఏంటిదంటే ఇది డైట్ స్ట్రక్చర్. సో మరి ప్రీ సర్వీస్ టీచర్ ఎడ్యుకేషన్ సంబంధించిన విభాగం మాత్రమే దాంట్లో చూసినట్టయితే ఒక సీనియర్ లెక్చరర్ కాకుండా మిగతా సబ్జెక్టులకు సంబంధించి అంటే సైకాలజీ ఆర్ సోషియాలజీ, ఫిలాసఫీ సంబంధించి ఒక లెక్చరర్ ఉంటారు, తెలుగు ఒక లెక్చరర్, ఓకే, ఇంగ్లీష్ ఒక లెక్చరర్, అదేవిధంగా మ్యాథమెటిక్స్, ఈవీఎస్ అంటే సైన్స్ లెక్చరర్, సోషల్ లెక్చరర్. ఇవి ఏవైతే ప్రీ సర్వీస్ టీచర్ ఎడ్యుకేషన్ సంబంధించి అంటే ఏదైతే డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ నడుస్తుందో దానికి సంబంధించి లెక్చరర్స్ వీరు పూర్తిగా డైట్లో డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కోర్స్కి టీచింగ్ చేస్తూ ఉంటారు. మిగతా ఏవైతే 6 విభాగాలు చెప్పానో ఇవన్నీ కూడా ప్లానింగ్ అండ్ మేనేజ్మెంట్. జిల్లాలో ప్రాథమిక విద్యకు సంబంధించి ఎలాంటి ప్లానింగ్ చేయాలి, సిఎండి డిపార్ట్మెంట్, కరికులం మెటీరియల్ అండ్ డెవలప్మెంట్ అండ్ ఎవాల్యుయేషన్ డిపార్ట్మెంట్ ఎలాంటి మెటీరియల్ డెవలప్ చేయాలి పిల్లల కోసం, రైట్, ప్లానింగ్ అండ్ మేనేజ్మెంట్, రైట్, డిస్ట్రిక్ట్ రిసోర్స్ యూనిట్ అంటే ఇక్కడ అన్ని ప్రాథమిక విద్యకు సంబంధించిన వనరులు ఇక్కడ అంటే టీచర్స్ కానీ హ్యూమన్ రిసోర్సెస్ కానీ మెటీరియల్ ఇవన్నీ కూడా కలెక్ట్ చేసి పెట్టారు. ఎడ్యుకేషన్ టెక్నాలజీ, విద్యలో టెక్నాలజీని ఎలా ఇంప్లిమెంట్, ఇవన్నీ కూడా మనం చూసినట్టయితే ఫర్ ఎగ్జాంపుల్ ఈ మధ్యలో గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎయిడెడ్ లెర్నింగ్ జరుగుతుంది. సో ఇట్లాంటివన్నీ కూడా మనకు ఈడీ డిపార్ట్మెంట్ చూస్తుంది. ముఖ్యంగా మనం తీసుకున్నట్టయితే మరి ఏవైతే పోస్టులు మనం చూసామో సీరియల్ నెంబర్ 1, సీరియల్ నెంబర్ 2కు అందరూ ఎలిజిబుల్. ఎందుకంటే కామన్గా అడిగారు. సీనియర్ లెక్చరర్కి స్పెసిఫిక్గా సబ్జెక్ట్ అవసరం లేదు, ఏపీజీ అయినా ప్లస్ ఎంఎడ్, ఏపీజీ ప్లస్ ఎంఎడ్ ఫస్ట్ అండ్ సెకండ్ పోస్ట్, రైట్. మళ్ళీ ఇంకో పోస్ట్ వచ్చేసి ఎడ్యుకేషన్లో మనం తీసుకున్నట్టయితే ఎంఏ సోషియాలజీ ఆర్ ఫిలాసఫీ ఆర్ సైకాలజీ విత్ ఎంఎడ్, ఇది 3వది, రైట్. ఇంకోటి వచ్చేసి మనకు ఒక డౌట్ వచ్చేది మాస్టర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ లెక్చరర్ అన్నారు. మాస్టర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ చేసి ఉన్న వాళ్ళకి ఎలిజిబుల్ అవుతారు, రైట్. ఇక్కడ ఎంఎడ్ ఈ ఒక పోస్ట్కి ఎంఎడ్ అవసరం లేదు. ఇంకో పోస్ట్ ఏదైతే ఎంఎడ్ అవసరం లేదో ఫిజికల్ డైరెక్టర్, లెక్చరర్ ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్, ఎంపెడ్ ఉంటే సరిపోతుంది. సో మరి ఇందులో చూసినట్టయితే డైట్ యొక్క జిల్లా విద్యా శిక్షణ సంస్థ స్వరూపం చూసినట్టయితే ఏదైతే స్టాఫ్ మన ప్యాటర్న్ చూసినట్టయితే ఈ విధంగా ఉంటుంది. దీంట్లో డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ సంబంధించి కోర్స్కి టీచింగ్ చేసేవాళ్ళు ప్రీ సర్వీస్ టీచర్ ఎడ్యుకేషన్ మీకు నోటిఫికేషన్లో క్లియర్గా ఉంది, రైట్. డిపార్ట్మెంట్ వైజ్ ఏదైతే 23 పోస్ట్ ఇచ్చారో సీనియర్ లెక్చరర్లు వాటిలో క్లియర్గా ఉంది. ప్రతి డిపార్ట్మెంట్కి ఒక సీనియర్ లెక్చరర్ ఉంటారు. మీరు చూడండి 7 డిపార్ట్మెంట్లు ఉంటాయి, మీరు ఒకసారి గమనించండి, రైట్. సో మరి ఇక్కడ ఒక్క అంశం గమనించాలి ఏంటంటే మీరు పైన 2 పోస్టులకు అప్లై చేయొచ్చు. ఒకవేళ మీరు సోషియాలజీ, ఫిలాసఫీ, సైకాలజీలో మీకు ఎంఏ ఉంటే యూ కెన్ అప్లై ఫర్ 3rd పోస్ట్. ఆర్ ఆ 2 పోస్టులు అప్లై చేసిన తర్వాత మీకు ఎంఏ ఇంగ్లీష్ ఉందనుకోండి, ఇంగ్లీష్ లెక్చరర్కి అప్లై చేయొచ్చు. ఒకవేళ మీకు తెలుగు ఎంఏ ఉందనుకో దానికి అప్లై చేయొచ్చు. ముఖ్యంగా మనం చూసినట్టయితే నిబంధనలు చూసినట్టయితే ఎంఏ విత్ ఎంఎడ్ ఆర్ ఎంఎస్సి ఎంఎడ్ ఏమన్నారు 55% అన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీకి 50% అన్నారు. ఒకటి గుర్తుంచుకోవాలి, ఇక్కడ చాలామంది అభ్యర్థులు కూడా మరి మేము ఎంఏ ఎడ్యుకేషన్ చేసాము మరి ఎలిజిబుల్లా కాదంటే మన నోటిఫికేషన్లో అయితే ఇవ్వలేదు. మరి నోటిఫికేషన్లో ఏది ఇచ్చినా కూడా దీనికి సంబంధించి ఎన్సిటి నామ్స్ ప్రకారం ఇవ్వడం జరుగుతుంది. అంటే నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ ఒక జిల్లా విద్యా శిక్షణ సంస్థ లేదా సర్వీస్ అండ్ ఇన్ సర్వీస్ టీచర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్ రన్ చేయాలంటే ఏ అర్హతలు ఉంటాయన్నది నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ డిసైడ్ చేస్తుంది, రైట్. సో దాంట్లో భాగంగానే ఎంఎడ్ ఇవ్వడం జరిగింది.
ఈ ఎంఎడ్ కోర్స్ కూడా ఎక్కడైనా ఆరంభం చేయాలన్నా కూడా నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ యొక్క అనుమతితోటి స్టార్ట్ చేస్తాం. ఏదైతే నేను చెప్పాను ఇంజనీరింగ్ కోర్స్కి ఎలాగైతే ఏఐసిటి ఉంటుందో, రైట్. సో మరి ఒక్కటి గుర్తుంచుకోవాలి, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ప్రిపరేషన్ చేసుకునేటప్పుడు మీరు ఏ పేపర్కి అప్లై చేస్తున్నారు కదా. అండ్ ఫస్ట్ వచ్చేసి పార్ట్ 1లో జనరల్ స్టడీస్ ఉంది, సెకండ్లో కామన్, థర్డ్లో మనం ఏమంటాం కన్సర్న్ స్పెసిఫిక్ సబ్జెక్ట్ అంటున్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ప్రిపేర్ కావాలి. ఒకటి గమనించాలి, జిల్లా విద్యా శిక్షణ సంస్థలు ప్రతి జిల్లాలో ఉంటాయి దేశవ్యాప్తంగా. నేను చెప్పాను ఎన్ఈపి 1986 ప్రకారం దాదాపు మరి ప్రతి సంస్థ కూడా ఎస్టాబ్లిష్ చేయాలంటే దాదాపు 10 ఎకరాల స్థలం ఉంటుంది. మీరు చూసుంటారు జిల్లా విద్యా శిక్షణ సంస్థలు ఏవైతే ఎర్స్ట్రైల్ జిల్లాలోనే చాలా పెద్ద వ్యవస్థ ఉంటుంది, గ్రౌండ్ ఇవన్నీ ఉంటాయి. ఎందుకంటే భావి భారత పౌరుల్ని తయారు చేయడానికి ప్రాథమిక విద్యా బోధనకు సంబంధించి ఉపాధ్యాయులను తయారు చేయడం, అదేవిధంగా ఆ ఉపాధ్యాయులకు వృత్యాంతర శిక్షణ ఇవ్వడం, వారికి ప్రీ సర్వీస్ టీచర్ ట్రైనింగ్ ఇవ్వడమే కాకుండా జాబ్లోకి వచ్చిన తర్వాత ఇన్ సర్వీస్ ట్రైనింగ్ ఇవ్వడం అన్నది కూడా డైట్కి సంబంధించి ముఖ్యమైన విషయం. సో మనం తీసుకున్నట్టయితే లెక్చరర్ మనం కామన్గా తీసుకున్నట్టయితే గ్రేడ్ 1 హెచ్ఎం ఈక్వలెంట్ కేటగిరీలో ఉంటుంది. అదే సీనియర్ లెక్చరర్ అయితే మనం చూసుకున్నట్టయితే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో మరి డిప్టీ ఎడ్యుకేషన్ ఆఫీసర్కి ఈక్వలెంట్గా ఉంటుంది. సో సీనియర్ లెక్చరర్ పోస్ట్ చాలా ఒక హోదాని కలిగి ఉంటుంది. కాబట్టి ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్క అభ్యర్థి కూడా మరి చాలా రోజుల తర్వాత, అంటే 2 దశాబ్దాలు అంటే నేను అనుకుంటా 3 దశాబ్దాలు కూడా కావచ్చు ఈ పోస్టులు రాక. మరి నేను అనుకుంటా కాంపిటీషన్ కూడా ఎక్కువనే ఉంటుంది. ఓకే, మరి నవంబర్లో అనుకున్న ప్రకారం మరి ఎగ్జామ్ జరిగినట్టయితే బై జనవరి, ఒకవేళ కొద్దిగా విలంబన అయినా డిలే అయినా బై నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ ఈ 63 లెక్చరర్స్ యాజ్ వెల్ యాజ్ 23 లెక్చరర్స్ విల్ బి ఇన్ డైట్స్ జిల్లా విద్యా శిక్షణ సంస్థలో. ఎందుకంటే వీటి ద్వారా ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమిక విద్యని బలోపేతం చేసే ప్రయత్నం చేస్తున్నారు. సో మరి దాంట్లో భాగంగా మీరందరూ కూడా ప్రిపేర్ అవుతారు. మరి ఏ పోస్టులు అప్లై చేయాలని మీకు ఈ వీడియో చూసిన తర్వాత అవగాహన ఏర్పడుతుంది ఆశిస్తూ, మరి ఇంకా మున్ముందు దీనికి సంబంధించిన అంశాలు I'll be posting. Thank you for supporting me. Thank you for watching me. Signing off, your Dr. Kola. Bye-bye.